పాడ్కాస్ట్ అండి. ఈ మధ్య రకరకాల ఛానల్స్ పాడ్కాస్ట్లతో బాగా ఫాస్ట్గా ముందుకు పోతున్నాయి. మనం కూడా పాడ్కాస్ట్ చేద్దాం అనే ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తున్నారు? తప్పకుండా అండి. పాడ్కాస్ట్ అనేది మామూలు యూట్యూబ్ దాని సాధారణ దీనికి భిన్నంగా కొంచెం ఇందులో విషయ ప్రధానంగాను కొంచెం వివరాలు మాట్లాడడం, రెండోది కొంచెం ఎక్కువసేపు మాట్లాడడం, దానివల్ల ఇది బాగా విస్తారంగా వస్తూ ఉంది. అంటే పాత పాత రోజుల్లో మైకులు పెట్టుకొని మాట్లాడడం ఇది ఒకేలాగా మీకు ఏమైనా అనిపిస్తుందా? మామూలుగా ఆకాశవాణికి ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళం. వాస్తవంగానే అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలు సమ్మిళితం అవుతుంటాయి ఒక పాయింట్ దగ్గర. ఇప్పుడు ఉదాహరణకు మనం దృశ్య మాధ్యమం అంటాం దీన్ని, విజువల్ మీడియా. విజువల్ మీడియా ఈజ్ ఎసెన్షియలీ ఆడియోనే కదా. మామూలుగా మీరు మాట్లాడితే కదా, బట్టి యాక్షన్ కూడా కొన్ని ఉంటాయి. కానీ అందుకనే ఇప్పుడు మీరు రీల్స్ లేకపోతే షార్ట్స్ అవన్నీ చూసినప్పుడు అప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటుంది ఎక్సెప్ట్ తప్పకుండా ఇప్పుడు స్టీరియోసోనిక్ సౌండ్ అని ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు లేకపోతే ఇది వచ్చింది డోల్బీ అని, ఇవన్నీ. సో సౌండ్ అని ఇవన్నీ దృశ్య శ్రవణ మనిషి కార్యకలాపాలు ఏమున్నాయి అవన్నీ దీంట్లో ఉంటాయి. కానీ అంతకంతకు కూడా కొంచెం విజ్ఞానదాయకంగాను విస్తృతంగా చర్చించడానికి పాడ్కాస్ట్ అనేది సాధనంగా మారుతుంది. సరే, ఈ మధ్య చూస్తే యూట్యూబ్ ఛానళ్ళు, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్లు, మామూలు ప్రధాన మీడియాలు అంటే ఛానల్స్ కానీ ఇంకోటి పేపర్లు కానీ వీటిని మించిన ప్రభావం చూపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇది ఇంకా కీలకం కాబోతుంది అంటారా? తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఒకటేమో ఇది చాలా విస్తృతమైంది. మీరు ఏ లిఫ్ట్లో ఉన్నా చూడండి, ఏ బస్ స్టాండ్లో ఉన్నా, ఎక్కడన్నా మీరు చూడండి, 10 మంది ఉన్న చోట అందులో 9 మంది వాళ్ళ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో ఏదో ఒకటి చూస్తుంటారు. ఆబాల గోపాలం అన్నట్టుగా చిన్న పిల్లల దగ్గర నుంచి గృహిణుల వరకు ఎవరైనా ఎక్కడైనా కానీ ఇప్పుడు అందరినీ కూడా కలిపే అంశం ఏంటంటే యూట్యూబ్. అది కొంతమంది సబ్జెక్ట్ కోసం చూసేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే పరీక్షలు రాసేవాళ్ళు ఎవరైనా సరే. కానీ ఎక్కువ మంది కాలక్షేపానికి తమకు ఒక విషయాలు తెలుసుకోవడానికి దీన్ని సాధనంగా చూస్తున్నారు. ఇంతకుముందు ఆకాశవాణి కొత్తగా వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయా దాన్ని పెట్టుకొని విని స్పందించేవాళ్ళు. మేము కూడా ఆకాశవాణిలో తప్పకుండా వస్తే అందరికీ తెలుస్తుందని భావించేవాళ్ళం ఆ రోజుల్లో. తర్వాత దూరదర్శన్, తర్వాత శాటిలైట్ టీవీ, ఆ తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక యూట్యూబ్ అంటున్నాం. కానీ మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఇప్పుడు ఎక్స్ అయింది, ట్విట్టరు, టెలిగ్రాము, ఇలా అనేక రూపాలు. ఓటీటీ వచ్చిన తర్వాత ఉదాహరణకు ఓటీటీ వర్సెస్ సినిమా, ఇదంతా ఒకవైపున సాంకేతిక విస్తరణ, రెండవది దానివల్ల ప్రక్రియలు కూడా కొత్తగా అందుబాటులోకి రావటం. మీరన్న రాజకీయ పార్టీలు కూడా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లేదంటే ఇన్స్టాగ్రామ్ రకరకాల ఇవి పార్టీలకి ఒక గొంతులాగా మారిపోయాయి. దీన్ని ఎలా చూస్తారు అని అంటున్నారు. అది ఎందుకంటే ప్రతిదీ మొదలయ్యేటప్పుడు చాలా విస్తృతంగా తయారవుతుంది. అంటే ఒక నది పెద్ద ప్రవాహం ఉంటుంది అనుకోండి, మీరు ఎక్కడెక్కడ ఆనకట్టలు కట్టుకుంటే ఎక్కడెక్కడ మలుచుకుంటే అవి మీ వైపు వస్తాయి. దాన్ని కూడా మళ్ళీ మోతుబర్లు వాళ్ళ పొలాలకు మరల్చుకుంటే మళ్ళీ దాని మీద స్థానికంగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాగే ఇది కూడా ఒక పెద్ద ప్రవాహంగా వచ్చింది. యూట్యూబ్ అనేదాన్ని గూగుల్ 2006లో తీసుకుంది, అప్పటి నుంచి అది నడుస్తూ ఉంది. సో సమాచారాన్ని గూగుల్ ఇంకొకటి, లేకపోతే ఇదే అని ఇంకా చాలా పేర్లు ఉన్నాయనుకోండి. కాబట్టి ఇప్పుడు ప్రతిదాని కోసం టీవీ చూడటం, ఇప్పుడు మాలాంటి వాళ్ళం చర్చలు చేస్తే డిబేట్స్ అనేవి ఒకప్పుడు ప్రధానంగా ఉండేవి, లేదా న్యూస్ హెడ్లైన్స్ కోసం వేచి చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చూడరు కదా. చూడరని కాదు, చూడాల్సినంత అవసరం ఉండట్లేదు. తెలియగానే దాన్ని వెరిఫై చేసుకోవడానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది అన్న విషయం. మీరు ఒక సినిమా గురించి తెలుసుకోవాలన్నా దాని కలెక్షన్స్ ఎంత వచ్చాయి మీరు అది చూస్తారు. ఫలానా ఆయన వెళ్ళాడా లేదా మీరు అది చూసేస్తారు. కాబట్టి ఒక విధంగా దీని విస్తృతి, మీరు ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చూడాలంటే 12 గంటలకు చూడాలి, 9 గంటలకు చూడాలి. ఇక్కడ అది లేదు కదా. సో ఇక్కడ ఒక విధంగా మీ చేతిలోకి వచ్చింది, ఎప్పుడైనా ఎక్కడైనా మీ వెంటే ఉంటుంది అన్నట్టుగా. మీకే కాదు, చెప్పేవాళ్ళకు కూడా. గతంలో పెద్ద ముఖ్యమంత్రి అయినా ఏదైనా చెప్పాలంటే ఆకాశవాణికి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని చెప్పాల్సి వచ్చేది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిలిస్తే అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఆకాశవాణి వాళ్ళు రాలేదు, అది పెద్ద చర్చ, ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అది అవసరం లేదు కదా. అయితే మీరన్న రెండో భాగం రాజకీయ పార్టీలు. సార్, ఈ వ్యవస్థలో ఏదొచ్చినా కానీ ఒకటి కార్పొరేట్లు, రెండు రాజకీయ
పక్షాలు, బలమైన పక్షాలు రెండు కూడా కలిసిపోయిన పరిస్థితి. దీనికి మీరు ఎంటర్టైన్మెంట్ కూడా కలపాలి. సినిమా పరిశ్రమ కూడా కలిసిపోతున్నటువంటిది. నాలుగవది రిలీజియన్ కూడా కలిసిపోతున్నటువంటిది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తే సినిమాల గురించి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే నమ్మకాలు, మూఢనమ్మకాలు, రకరకాలైనవి, కథలు, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మూడోది రాజకీయం. ఎవరో అన్నారు రాజకీయాల కంటే పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏముందన్నట్టుగా తయారైపోయి వీళ్ళ తిట్లనండి, వీళ్ళ కోట్లాట్లనండి, ఇతర ఘటనలు, వాటి కోసం ముందే ఫోకస్ చేయడాలు నాయకులు. సో వాటిని మళ్ళీ మీమ్స్. సో ఇదంతా ఒక పెద్ద వ్యవస్థలాగా తయారైంది. దీనికి యూట్యూబ్ అనండి, సోషల్ మీడియా, ఖచ్చితంగా చెప్పాలంటే సోషల్ మీడియా, సోషల్ ప్లాట్ఫామ్స్ ఒక ఇన్స్టంట్ ఇన్ఫినిట్, అంటే ఒక అంతులేనటువంటి నిరంతరమైనటువంటి వేదికగా ఇవి మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు బ్రేకింగ్ న్యూస్ కోసం చూడక్కర్లేదు. ఎవ్రీ సెకండ్ న్యూస్ ఈజ్ బ్రోకన్. ఏదో ఒకటి మీరు మీరు పెట్టేయచ్చు బ్రేక్ చేయడానికి. కాబట్టి అందువల్ల ఏమైందంటే మొన్న ఎన్నికల్లో, ముఖ్యంగా 2024 ఎన్నికల నాటికి యూట్యూబ్ అనేది కీలకమైన అంశం. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ఒక మాట కూడా వచ్చింది, ఇన్ఫ్లుయెన్సర్స్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాసెస్లో ఇంతకుముందు వార్త అంటే వేరు, ఇప్పుడు వార్త కాదు, కంటెంట్. ఇది కంటెంట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఒకదానికి ఖచ్చితమైన ప్రేక్షకులు, ఖచ్చితమైన దాని ద్వారా ఆదాయం, ఇవన్నీ వస్తాయో అది కంటెంట్ అయిపోతుంది. అది ఆదాయ వనరు, అది సమాచార వనరు, అది ప్రభావానికి సంబంధించిన వనరు. ఆ విధంగా న్యూస్ క్యారెక్టర్ మారిపోయి కంటెంట్గా మారిపోయింది. కంటెంట్ని మీరు కంట్రోల్ చేయాలి. కంటెంట్ ఈజ్ టు బి కంట్రోల్ ది సోషల్ ఐడియాస్. సో అది ఇప్పుడు పరిస్థితి. అందుకనే ఎన్నికల్లో కూడా ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఒకసారి లోకేష్, ఒకసారి కేటీఆర్, లేదా ఒకసారి ఇంకొక సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పట్లో మనం ఈ రంగంలో ఇంకా బాగా పనిచేయాలి, మన సోషల్ మీడియాని పెంచాలి, వీళ్ళకంటే సోషల్ మీడియా వాళ్ళు విజృంభించి చాలా తీవ్రంగా పనిచేయడం, అవన్నీ మనం చూస్తాం. సో దీనికి గత 10 ఏళ్లలో, అంటే ఇన్ దిస్ లాస్ట్ డెకేడ్, ఈ విప్లవం బాగా పెరిగిపోయింది, డిజిటల్ విప్లవం. ఎందుకు ఇలా అయిందంటారు? ఒకటి, సాంకేతికంగా అందుబాటులోకి వచ్చినటువంటి క్లౌడ్ టెక్నాలజీలు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావటము, ఈ సైబర్ వరల్డ్ అనేది ఒక కొత్త ప్రపంచం ఏర్పడటం. రెండవది, ఇతర దేశాల్లో నెమ్మదిగా బాగా వేగంగా పెరుగుతున్న మన దేశంలో 2013 నుంచి నరేంద్ర మోదీ బీజేపీ కొత్త వ్యూహం తీసుకున్న తర్వాత ఇది బాగా పెరిగింది. యూట్యూబ్ పెరుగుదల, సోషల్ మీడియా పెరుగుదల, నరేంద్ర మోడీ పెరుగుదల 2014-19 మధ్యలో మీరు సమానంగా చూస్తారు. అందుకనే ఇప్పుడు ఆ కంటెంట్లో కూడా 19 వరకు అది చాలా ఎక్కువగా ఉండేది. అప్పటికి దానికి సెకండ్ సైడ్ కూడా వచ్చింది. దాంతో 2019, అంటే మీరు 10 ఏళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నా, 2019 ఎన్నికల ప్రచారంలో బోల్తా హిందుస్థాన్ అనే ఒక ఛానల్, హిందీ, చాలా ప్రభావం చూపించింది. 2024 చాలా బాగా పెట్టాలి, అంతా వాళ్ళే నడుపుతారు అనుకున్నారు. కానీ హఠాత్తుగా వాళ్ళకు నోటీస్ వచ్చింది, మీరు ఇది యూట్యూబ్ నుంచి మీరు దీన్ని ఆపేయాలి, భారత ప్రభుత్వం అభ్యంతరం పెడుతూ ఉంది అని. ఏదో వచ్చిందిలే, స్పామ్ అనుకున్నారు వాళ్ళు. కానీ 12 గంటలు ఆ ఛానల్ ఆగిపోయింది. దానికి 3 లక్షల మంది వ్యూయర్స్. అప్పుడు అట్లాంటిది ఛానల్ హఠాత్తుగా ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఆ తర్వాత కాలంలో బీజేపీకి బలపరిచేవాళ్ళు చాలామంది ఉన్నా, వ్యతిరేకించేవాళ్ళు, లేకపోతే సెక్యులర్ లౌకికం అనేవాళ్ళు, లేకపోతే ఎన్డీఏ, రకరకాల వామపక్షవాదులు, లౌకికవాదులు, బీఆర్ఎస్, రకరకాల పార్టీలు. సో దీనివల్ల ఏమైందంటే భిన్న శక్తులు కూడా దీన్ని పట్టుకోవాలి, ఆయువు పట్టు ఇక్కడ ఉంది అనే ఒక ధోరణి పెరిగింది. సో ఇది పెరిగినప్పటికీ ఒకరికే ఉన్నప్పటికీ మారిపోతుంది కదా. ఇంకొక చిన్న అంశం ఏమంటే, ఒక 4 స్విచ్లు ఉన్నాయనుకోండి, మీరు కంట్రోల్ చేయడం సులభం. కానీ ఇప్పుడు వేల స్విచ్లు ఎక్కడి నుంచి ఎవరు ఏం చేస్తున్నారో మీరు అదుపు లేదు, వైరల్ అయిపోతున్నాయి. దాంతో దీన్ని కంట్రోల్ చేయాలి అన్నటువంటిది 10 ఏళ్లలో వచ్చింది. ఏంటంటే ఎవరైతే దాన్ని ఎక్కువగా ప్రోత్సహించారో, చాలా స్వేచ్ఛకి ఇది పర్యాయ పదం అన్న పద్ధతిలో, మీరు ఒకవేళ వంటల గురించి చెప్తుంది, ఒక పిల్లోడు ఏదో డ్యాన్స్ చేస్తాడు, ఒక ఆయన మందుల గురించి చెప్తే, ఇంకా లేనిదే ఉంది, అది మినీ ప్రపంచం అయిపోయింది కదా. దాన్ని అదుపు చేయాలనే ఒక
అంశం చాలా ఎక్కువగా వచ్చింది. ముఖ్యమైనది రాజకీయంగా. అంటే ఉదాహరణకు న్యూస్ క్లిక్ ఉంటుంది, ప్రవీర్ పురకాయస్థాయిని అరెస్ట్ చేస్తారు. అంటే ఒక పెద్ద న్యూస్ క్లిక్ లాంటి ఒక మోస్తరుగా ఎస్టాబ్లిష్ అయిందే అదుపు చేస్తే, ఈ చిన్న చిన్న యూట్యూబర్లు ఎక్కడెక్కడ ఉండి ఏదేదో మాట్లాడుతుంటే ఏంటిది వీళ్ళని మీరు అన్న దిగులు కూడా వచ్చింది. అంటే కొన్ని అసభ్యమైనవి వస్తున్నాయి, కొన్ని ఆందోళనకరమైనవి వస్తున్నాయి. కాబట్టి చెప్పడమేమో ఈ అవాంఛనీయ ధోరణిలో అరికట్టాలి అన్నట్టుగా మొదలవుతుంది. అంటే ఇంత స్పాన్ ఉన్నదాన్ని ఎవరైనా కంట్రోల్ చేయడం కానీ అరికట్టడం కానీ అసలు ఆలోచన కూడా అందే విషయంగా కనిపించట్లేదు. బట్ అది ఎప్పుడు అంతే. నారాయణ రెడ్డి గారు చెట్టు అని కవిత రాసినట్టుగా ఒక రాజుగారు చెట్లు పచ్చదనం లేకుండా చేయాలనుకుంటారు. ఆయన అన్ని చెట్లని పీకేస్తాడు, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే గోడలో నుంచి చిన్న మొక్క వచ్చి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా అదుపు చేయడం అనేది సాధ్యం కదా. కానీ ఎప్పుడైనా సరే పాలక వర్గాలు, పాలక పార్టీలు తమ పరిధిలో మీరు చూస్తారు కదా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టారు. అందులో సరైనవి తప్పుగా ఉన్నవి చాలా ఉన్నాయి. అందుకని నియంత్రణ మీడియా మీద ఎప్పుడు ఉండకూడదు, ఇది అదుపు చేయడం ఉండకూడదు, కానీ ఒక క్రమ పద్ధతి ఉండాలి, వాటికి అవి స్వీయ నియంత్రణ ఉండాలి అనే అంశం ఉంది. కానీ ఆ పేరుతో ఇక్కడ పీకెన్ ఒకటి మొదలు పెడితే అది సమస్య. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో వచ్చిన మార్పు ఏంటంటే, ఈ 10 ఏళ్ళు అన్నారు కాబట్టి 2021-23లో కేంద్రం రకరకాల ప్రతిపాదనలు తెస్తూ ఉంది వీటిని నియంత్రించడానికి. మన ఐటీ చట్టం 2000 సంవత్సరంలో చేశారు. ఐటీ చట్టంలో సెక్షన్ 69 69వ సెక్షన్కు ఒక అంశం ఉంది. అదేంటంటే దేశం యొక్క సార్వభౌమత్వానికి, దేశ స్వాతంత్రానికి, అలాగే ప్రజల మధ్య ఐక్యతకు భంగం కలిగించే ఉండకూడదు, వీటిని అదుపు చేయాలి అని ఐటీలో ఉంది. అలాగే ఇందులో సెక్షన్ 15B ఒకటి ఉంది. 15B సబ్సెక్షన్, అది సబ్సెక్షన్ 15B ప్రకారము ఇవన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆకాశవాణి, దూరదర్శన్ ప్రభుత్వానివి, ఇవి మనవి కూడా కాదు, విదేశాల్లోవి. కాబట్టి దాంట్లో ఒకటి పెట్టారు 15Bలో, ఏదైనా కంటెంట్ కనుక నష్టదాయకం, ఇది ఉండకూడదని భారత ప్రభుత్వం భావిస్తే వాళ్ళు నోటీస్ చెప్తే వాళ్ళు వెంటనే దాన్ని తీసేయాలి. కంటెంట్ను ఎవరైనా యూట్యూబ్ ఓనర్స్ అయినా, ఫేస్బుక్ వాళ్ళైనా, ఇంకొకరైనా డైరెక్ట్గా వాళ్ళని సంప్రదిస్తుంది. ఇందులో విచిత్రమైన విషయం అంటే, కాపీ రైట్కు రచయిత బాధ్యత వహిస్తాడు, కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ బాధ్యత వహించదు. కంటెంట్ నీది, కంటెంట్ మీద వచ్చే ఆదాయం అని, వ్యూవర్షిప్ అని వాళ్ళు పంచుకుంటారు. మీడియా మధ్యలో ఒక మీడియం మాత్రమే, అది మీడియా కాదు, మీడియా నీదే. కాబట్టి ఇప్పుడు ఏంటి, ప్రభుత్వము తనకు నచ్చనివి తీసేయమని, ఇప్పుడు ఉదాహరణకు ఛానలే తీసేశారు కదా వాళ్ళు, ఆ పద్ధతిలో చాలా నోటీసులు ఇవ్వటం, అనేకం తీసేయటం, మా మీద ఒత్తిడి పెట్టి. ఇప్పుడు మీరు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కదా, కమలా హారిస్ ఇప్పుడు డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి, ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్, ఆమె గూగుల్ అనేది ట్రంప్కి అనుకూలంగా పనిచేస్తుందని ఆమెకు ఆరోపణ చేశారు. ఉదాహరణకు ట్రంప్ ఎస్ అని ఒక ఆయన ఆరోపణ, వీళ్ళ ఆరోపణ. ట్రంప్ అసలు పోటీగా నేను ఒకటి స్టార్ట్ చేస్తాను ట్విట్టర్కని ఆయన ఒక ఇది కూడా చేశాడు. సో ఈ సమాచార రంగంలో ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. ఆ యుద్ధంలో భాగంగా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అండి, మేము ఎందుకు ప్రచారం చేయకూడదు, మీరు ఒకప్పుడు మీకు అనుకూలంగా ఉంటే వాడుకుంటారా? ఎంత విస్తరించిందంటే మీరు అడిగినట్టుగా అనిల్ అంబానీ కుమారుడి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్ళి జరిగితే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఎన్ని వచ్చాయి, యూట్యూబ్ ఛానల్స్కి వాళ్ళు ప్రత్యేకించి ఒక సెక్షన్ పెట్టారు. వీటిలో కొన్నింటిని అద్భుతంగా చూపించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గొప్ప గొప్ప డైరెక్టర్స్ కూడా ఇప్పుడు ఓటీటీ కాదు కదా, టీవీ, ఈ మీడియానే మేము బాగా చెప్పడానికి, దశల వారీగా చెప్పడానికి అవకాశం అంటున్నారు. కాబట్టి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, దీని విస్తరణను మొదట ఉపయోగించుకుని, ఏదైనా అంతే, నేను మీకు ఫ్రీ ఆఫర్ ఇస్తాను, నా వస్తువులు అమ్ముతాను, మీరు అలవాటు పడిన తర్వాత దాని రేటు పెంచుతాను. ఏదో ఎందుకు మొబైల్ టారిఫ్లే దానికి నిదర్శనం, పెద్ద ఉదాహరణ. ఇది కూడా అంతే, విస్తరించడానికి విపరీతంగా ప్రోత్సహించారు, ఇప్పటికి కూడా ప్రోత్సహిస్తుంటారు, మీరు అది పెట్టండి ఇది పెట్టండి అని. కానీ ఈ విస్తరించిన మార్కెట్ వాళ్ళ చేతుల్లో ఉండాలి. నేను విస్తరించిన మార్కెట్ తీసుకొని నేను చాలా బ్రహ్మాండమైన విప్లవ భావాలు చెప్తాను, అది ఇది అంటే వాడికి కాదు, వాడి ప్రైవేట్ మార్కెట్కు, కార్పొరేట్ మార్కెట్కు మార్చుకోవాలి. మీరు ఒకటి గమనించారా,
మీరు ఒక దానికోసం ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వడానికి మీరు 5 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లు చూడాలి. అది నిమిషం వీడియో అయినా మీ టైం మీ చేతిలో అక్కడ మీరు మార్చడానికి ఏం లేదు, నిమిషం అయినా. మనం కూడా ఏంటి అది బతకాలి కాబట్టి దానికోసం దాన్ని తీసుకుంటాం. సో మీకు తెలియకుండానే మీ దీనికి దానికి సంబంధమే లేని సంబంధంతో కూడా పంపుతున్నారు. అది పెగాసిస్ లాంటి పరికరాల ద్వారా ఎవరు ఏంటి అని తెలుసుకొని దాంట్లోకి అది పంపుతున్నారు. సో డిజిటల్ చౌర్యం, డిజిటల్ దుర్వినియోగం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ ఏం ఆలోచిస్తున్నాయంటే ఈ బ్రహ్మాండంగా అనేక మంది తయారు చేసిన ఈ మార్కెట్ను లేదా ఈ స్పేస్ను ఒకటి కమర్షియలైజ్ చేయాలి. ఓకే. వాళ్ళు ఏదో భావాల కోసం పెట్టలేదు, వాళ్ళు వ్యాపారం కోసము లాభాల కోసమే పెట్టారు. ప్రభుత్వాల విషయానికి వస్తే వాళ్ళు ఎవరికి ఏదంటే అది మాట్లాడితే ఎట్లా అని. అసలే ఈ దేశంలో మోదీ హయాంలో ఇప్పుడు మీడియా సంస్థలు అది ది నేషన్ వాంట్స్ టు నో అని చెప్పేటటువంటి వాళ్ళు దే నేషన్ షుడ్ నో వాట్ దే వాంట్ దెమ్ టు నో. అది వాళ్ళు చెప్పదలుచుకుంది తెలుసుకోవాలి. కానీ అదే కదా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నేర్చుకోమని పంపించాడు. ఏం చదువుకొని వచ్చావరో చెప్పంటే వాడు నారాయణ అన్నాడు. హిరణ్యకశిపుడు ఒప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయ భావాలకు లేకపోతే కొత్త శక్తులకు ఇది అవకాశం ఇస్తుందన్న దాంతో వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇంకా మరీ నేరుగా చూస్తే కాంగ్రెస్ బీజేపీ లోకల్గా ఏ పార్టీలు అన్నది కూడా ఉంది. అందుకని ఈ 2 యుద్ధాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి భావాలకు సంబంధించిన మీడియా యుద్ధం, రెండవది రాజకీయ ప్రాబల్యానికి సంబంధించిన యుద్ధం. మీరు ఇరాక్ ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం వస్తుంది. అదే ఇజ్రాయిల్ అనేది పాలస్తీన్ అంత 40,000 మంది అధికారికంగా చచ్చిపోయారు. లాన్సెట్ అనే ఒక మ్యాగజైన్ ఉంది, కరోనా సమయంలో అందరికీ అదే సమాచారం ఇచ్చేది. దాని లెక్కల ప్రకారం 186,000 మంది చనిపోయారు. కానీ మీరు మీడియాలో చూడండి, వాళ్ళ ఎక్కువగా వాళ్ళు ఉగ్రవాదులు కదా, హెజ్బుల్లా కదా, లేకపోతే హమాస్ కదా, ఇవే మాట్లాడుతుంటారు. నా దేశ రాజధానిలోకి వచ్చి ఒకరిని చంపితే నిజం చెప్పాలంటే హమాస్కు సంబంధించిన హనీయను చంపినప్పుడు టెహ్రాన్లో భారత మంత్రి నితిన్ గడ్కరీ కూడా అక్కడ ఉన్నాడు. ఆయనతో కలిసి గ్రూప్ ఫోటో కూడా అంతకుముందు దిగాడు. ఇండియాకు ఇరాన్తోనూ సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో కూడా ఈ మధ్య సంబంధాలు పెరిగాయి. కానీ ఒకవైపే చూడమంటారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా అనేది విస్తృతమైన తర్వాత ఇవన్నీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఈ స్పేస్ ఫ్రీడమ్ ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. సో ఇది చూడడానికి పెద్ద విషయంగా కనపడిన ప్రతి చిన్న యూట్యూబర్స్ కూడా మీరు మాకు లోబడి రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు ఉన్న ఫలానా ఫోన్ ఆన్ చేసి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇప్పుడు బిల్లు ఉంది ఒకటి, 2023 నవంబర్లో బిల్లు తెచ్చారు. దానికి మొదట డిసెంబర్ లోపల అభిప్రాయాలు చెప్పమన్నారు. అది జనవరి వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆ బిల్లు కనుక వస్తే మీరు ఛానల్ అంతా ఫ్రీగా ఓపెన్ చేసుకోలేరు. మీరు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా చూపించాలి. తర్వాత ఏ క్షణంలో అయినా అంటే మిమ్మల్ని కంటెంట్ అన్నాను కదా, కంటెంట్ క్రియేటర్స్గా కాకుండా న్యూస్ బ్రాడ్కాస్టర్స్గా గుర్తిస్తారు ఇక మీదట. అంటే న్యూస్ ఛానల్స్కు, న్యూస్ పేపర్స్కు వర్తించే అన్ని నిబంధనలు వీళ్ళకు కూడా ఆ లాస్ రూల్స్ అన్నీ మీకు కూడా వర్తిస్తాయి. మీకు అంత వనరులు ఉండవు. సాధ్యం అంటే మాకు అందరికీ వర్తింపజేస్తామా లేదా నాకు ఎందుకు, నాకు ప్రమోద్ అంటే నాకు కుదరదు. లేకపోతే ఇంకొక ఇప్పుడు ధ్రువ రాఠీ అని ఉన్నాడు నార్త్ ఇండియాలో. ఆ ధ్రువ రాఠీకి మిలియన్స్ ఆఫ్ వ్యూయర్స్ ఉంటారు. తెలుగులో కూడా కొంతమంది ఉంటారు కదా మనకు. కాబట్టి పాపులర్ వాయిసెస్ ఏమున్నాయో, తమకు నచ్చని పాపులర్ వాయిసెస్ నచ్చింది ఉందనుకోండి, వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తారు. ఉదాహరణకు రిలయన్స్ ఫోన్ వచ్చిన మొదట్లో మోదీ బొమ్మతోనే వచ్చింది కదా, తర్వాత అది పార్లమెంట్లో కూడా గొడవ అయింది. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ అండ్ ఇండివిజువల్ వాయిసెస్ అన్నదాన్ని కొంచెం చేయటము. ఇంకొకటి కూడా ఉంటుంది కదా, చాలామంది మామూలుగా ఉంది కదా అని చేస్తుంటారు. అందరికీ బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఇటువంటి తెస్తారో వాళ్ళు ఏం చేస్తారు, దానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికే మీరు చూస్తారు, అది ఒక పరిధి మించి విమర్శ చేయడం ఎందుకు, సర్దుకుంటే నాకు వ్యూస్ దేనికి ఎక్కువ వస్తే అది పెడతాం. వ్యూస్ అంటే అభిప్రాయాలు, వ్యూస్ అంటే చూసిన వాళ్ళ సంఖ్య. కాబట్టి నా వ్యూస్ చెప్పడం కంటే వ్యూస్ పెంచుకోవడం మీద మీరు దృష్టి పెట్టారనుకోండి, అదే టాపిక్ మీరు మాట్లాడుతూ వాడికి ఇబ్బంది లేని, రాజుగారికి ఇబ్బంది లేని మాటలే మీరు మాట్లాడుతున్నారు. అంటే యు ఆర్ ఫోర్స్డ్, యు ఆర్ బ్లాక్మెయిల్డ్ ఇన్ ఏ వే అనమాట. ఏం జరుగుతుంది ఫైనల్గా,
పార్లమెంట్లో ఆ బిల్లు కూడా వస్తుంది. దీని మీద ఎడిటర్స్ గిల్డ్ ఇట్లాంటివన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంటే మీరు మొదట అడిగారు కదా, ఈ విస్తరించింది చాలా అంతులేకుండా పెరిగిందన్న దానికి ఒక పగ్గాలు వేసేటటువంటి బంధించేటటువంటి ఒక ఉదాహరణ ఉంది. ఉదాహరణకు మీడియా మాయాజాలం అని నా బుక్లో ఉంటుంది. ఇప్పుడు అడ్వర్టైజర్స్ ఎలా ఉంటారంటే అసలు ఆలోచింపచేసే కంటెంట్ ఉండకూడదు, ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు. ఇన్ఫోటైన్మెంట్ అంటారు కదా, ఇన్ఫర్మేషన్ కమ్ ఎంటర్టైన్మెంట్. మీకు ఇచ్చేది సమాచారంలాగా ఉండాలి, కానీ మిమ్మల్ని కాలక్షేపానికి ఉండాలి తప్ప ఆలోచనకు పురికొల్పకూడదు. దాన్ని వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు. నీ కంటెంట్ గురించి ఆలోచిస్తే నా అడ్వర్టైజ్మెంట్, నా కంటెంట్ ఎక్కడికి పోతుంది అని. కాబట్టి ఒకసారి ఒక పెద్ద హీరోను ఇంటర్వ్యూ చేయడానికి మా మిత్రుడు ఒక ఆయన వెళ్ళాడు. ఆ మిత్రుడు కూడా బాగా పాపులర్ పర్సనే. అది ఇతను 2 ప్రశ్నలు వేసాక ఆ హీరో ఆగండి అనండి. ఏమి అంటే, మీరేంటి నన్ను సీరియస్గా ఇంటర్వ్యూ చేయబోతున్నారా, ఇది సినిమా ఇంటర్వ్యూ సార్ అంటే మామూలు లైటర్ వేయలోకి. సో అట్లా ఉంటుందన్నమాట. గతంలో మీడియా మేనేజ్మెంట్ అనేది ఒక స్పెషల్ వింగ్గా ప్రతి రాజకీయ పార్టీలో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది ప్రతి పార్టీ దానికి ఒక వింగ్ని కేటాయిస్తున్నారు. అసలు ఒక 1000 మందిని వాళ్ళే కూర్చోబెట్టినారు. ఇది కరెక్టేనా అసలు? అంటే అది ప్రజల్లోంచి కానీ ప్రజల పక్షాన్ని మాట్లాడే వాళ్ళ నుంచి కానీ రావాల్సిన వాయిస్ కదా. అంటే ఇక్కడ మనం కార్ల్ మార్క్స్ అదే కదా, ది ఐడియాస్ ఆఫ్ రూలింగ్ క్లాసెస్ ఆర్ ది ఐడియాస్ రూలింగ్ ది పీపుల్. పాలకవర్గ భావజాలమే పాలితులను పాలించడానికి ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సోక్రటీస్ దగ్గర నుంచి ఇంకా మన దగ్గర ఉన్న వాళ్ళ వరకు అనేక మంది అనేక దశల్లో అనేక రూపాల్లో ప్రశ్నిస్తూ ఉంటారు. ఉద్యమాలు అవి నడుస్తూ ఉంటాయి. కానీ అదే సమయంలో ఆ భావాలనే ఏదో రూపంలో తీసుకొని రావడానికి, రుద్దడానికి, అందుకు భిన్నమైన వాటిని అణిచేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ స్ట్రగుల్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందుకని అందులో భాగంగానే ఇదంతా ఉంది. కాకపోతే మోదీ ఈ 10 ఏళ్లలో ఇప్పుడు 3వసారి కదా, అంటే ఇంత పూర్తి మెజారిటీతో ఇంత సుదీర్ఘకాలం ఒక ప్రభుత్వం ఉన్నది లేదు. రెండవది బీజేపీ అనండి, వాళ్ళను ప్రేరణగా ఉండే ఆర్ఎస్ఎస్ అనండి, వాటికి స్పష్టమైన భావజాలం ఉంది. వాళ్ళకి భావజాలం ఉంది. అది మత రాజకీయాలు ఉన్నాయి, హిందుత్వ అనేది వాళ్ళ ఫిలాసఫీ. అదేమీ వాళ్ళేమీ దాచిపెట్టుకున్నది లేదు. వాటిని కార్పొరేట్ బంధం కూడా ఉంది. సో వీటన్నిటినీ కలిపినప్పుడు వాళ్ళకి సమాంతర ప్రత్యామ్నాయ భావజాలం అనేది చాలా సమస్యగా మారుతుంది. సో మొన్నటి ఎన్నికల్లో వాళ్లకు ఆధిక్యత తగ్గి తెలుగుదేశం మీద, జనతాదళ్ మీద ఆధారపడాలి, జేడీయూ మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో మరి కొంత గ్రిప్ పెంచుకోవాలి అని కూడా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తక్షణమే ఈ బిల్లు వస్తుంది, ఈ బ్రాడ్కాస్టింగ్ కంట్రోల్ బిల్. ఇదొక విధమైన సెన్సార్షిప్. దీన్ని యూట్యూబ్ సెన్సార్షిప్ అనొచ్చు మనం. ఇదివరకు మీడియా మీద, పత్రికల మీద, ఛానల్స్ మీద ఉన్నది. ఇప్పుడు ఒక యూట్యూబ్ సెన్సార్షిప్ వస్తుంది, రాబోతుంది. అది ఏ రూపంలో ఉంటుంది, ఎంతమందిని ఎఫెక్ట్ చేస్తుంది, అవన్నీ మనం చూడాలి. కానీ దీనిపై మీద అనేక చర్చలు ఇవి జరుగుతున్నాయి. ఇది కేవలం రాజకీయ సమస్య కూడా కాదు. ఎందుకంటే ఒకసారి ఒక ఆయుధం వచ్చిన తర్వాత అది ఎవరి మీద ఎలా ప్రయోగిస్తారో మనం చెప్పలేం. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వాలు మారినప్పుడంతా ఛానళ్ళు ఏవి వస్తాయి, ఏవి రావు, ఏవి అనేది మనం చూస్తున్నాం కదా. అది పెద్ద విషయం అయిపోయింది కదా, తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, ఇంకో చోటైనా. కాబట్టి ఇది కూడా ఒక పెద్ద సమస్య. చూడాలి మరి ఎలా జరుగుతుందో పార్లమెంట్లో. ఇప్పుడు అదే పార్లమెంట్ అంటే కూడా గుర్తొస్తుంది చివరిది. పార్లమెంట్ చూస్తే కనుక మీరు లీకేజ్, పార్లమెంట్లో సరదాగా సీరియస్గానే నీట్ పేపర్ లీక్ అయిందా లేదా దాని మీద దేశమంతా అట్టుడికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. నీట్ లీకేజ్ నుంచి పార్లమెంట్లో వాటర్ లీకేజ్ వరకు ప్రవాహం పారుతున్న పరిస్థితి. ఈ చర్చ దీని మీద ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలనుకుంటుంది, బయట నుంచి వచ్చే సమాచారం వాస్తవాలు ఇంకో విధంగా కనబడుతుంటాయి. సో ఆ లీక్ అయినా ఈ లీక్ అయినా, ఈ లీకుల వార్తలు, ఈ లీకుల సమాచారం రాకుండా బ్రేకులు వేయాలి అని ఎప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తుంటారు, షాకులు ఇవ్వాలని కూడా వాళ్ళు చూస్తుంటారు. కానీ దానికి ప్రతిగా నిలబడి
స్వేచ్ఛను లేకపోతే హక్కులను కాపాడుకోవడానికి మీడియా కానీ ఇప్పుడు సోషల్ మీడియా కానీ ప్రయత్నం చేస్తుంటుంది, చెయ్యాలి కూడా. గతంలో కూడా పరువు నష్టం బిల్ అని ఇట్లాంటివి తెచ్చేవాడు. సో ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ, ఇది జరుగుతూనే ఉంటుంది. రైట్ రవి గారు, థ్యాంక్ యూ. అంటే డిజిటల్ మీడియాకి సంబంధించి ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేసాం, దీని మీద మళ్ళీ కూడా మాట్లాడదాం. తప్పకుండా. రైట్.